వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మరో ఇంపార్టెంట్ టాపిక్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా అప్పర్ క్లాస్ అవ్వాలన్నా, అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పర్ క్లాస్ అవ్వాలన్నా సార్, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ సార్. సో ఎడ్యుకేషన్ కానీ మనం నమ్ముకుంటే డెఫినెట్గా ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ లేకపోతే అప్పర్ క్లాస్, అలాగే ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ ఇన్కమ్ పరంగా మనము చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఎడ్యుకేషన్ మీద మనం స్పెండ్ చేస్తే ప్రతి రూపాయి ఇది యాక్చువల్లీ మనకు కొన్ని వేల రెట్లు మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, ప్రొవైడెడ్ ఇఫ్ యూ స్పెండ్ వెరీ వైజ్లీ. అండ్ దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా మనం చేయాలి. ఊరికి స్పెండ్ చేయడం కాదు, స్పెండ్ చేయడానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ కూడా మనం చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో అలా చేస్తే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ అప్లిఫ్టింగ్ అని మనం అనుకోవచ్చు. సార్ దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తారా? నార్మల్ పర్సన్కి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడాలనుకుంటే బిజినెస్ టెర్మినాలజీలో, అంటే నేను చూసినటువంటి నా లైఫ్లో చూసినటువంటి ఎక్కువ మంది చూస్తే బిజినెస్లు చేసేవాళ్ళు చాలామంది నేను చూస్తూ ఉంటాం కదండి. సక్సెస్ రేట్ కూడా, అంటే బిజినెస్లో ఉన్న సక్సెస్ రేట్ కూడా చూస్తాం కదండి. మనం ఏదో అంబానీనో అదానీనో చూడటం కాదు, కానీ బట్ ఓవరాల్గానంటే హ్యూమన్ లైఫ్లో బెస్ట్ బిజినెస్ ఏది అంటే ఫర్ మీ అన్న అండర్స్టాండింగ్ ప్రకారం బెస్ట్ బిజినెస్ ఏది అంటే ఎడ్యుకేషన్ బిజినెస్. ఎడ్యుకేషన్ బిజినెస్ అంటే ఇన్స్టిట్యూట్ బిజినెస్ అని కాదు, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు డబ్బులు అనుకోను, డబ్బులు కాదు, ఎనర్జీ, టైము. అఫ్ కోర్స్ మనీ అనేది తర్వాత. బేసికల్గా మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందంటే మనిషికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ టైము. అన్నింటికంటే అంతే కదా, వాల్యుబుల్ రిసోర్స్ ఏముంటుంది మనిషికి, టైమే కదంటే, ప్లస్ ఎనర్జీ. అంటే చిన్న వయసు యూత్లో కాబట్టి వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. థర్డ్ది మనీ, మనకు ఉన్నటువంటి మనీ ఏదైతే ఉంటుందో కొంత నామినల్గా మనీని మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నాను నేను. పోనీ ఎందుకంటే ఆ భాష అయితే కొంచెం అర్థమవుతుంది కాబట్టి నేను ఆ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటేనంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో నార్మల్గా ఉండవలసిన వ్యక్తులు కూడా చాలామంది మన ఊహకి అందకుండా అబ్నార్మల్ పొజిషన్లోకి వెళ్ళడం కూడా మేము చాలామందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచంలో ఒక దేశం వెళ్ళాడంటే వాడు ఎడ్యుకేషన్తో వెళ్ళాడు. కూలి పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళు ఉండరు, పక్కన పెట్టండి, ఏదో డ్రైవర్లు కింద కాదు. కానీ అంటే ప్రపంచ నలుమూలల ఉండి వాడి లైఫ్ని లీడ్ చేసుకునే స్థితికి రావడానికి గల కారణం మూలం వాడు టీనేజ్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంటే ఎనర్జీ కానీ, టైం కానీ, సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ మనీ. కొంతమంది ఆ మనీ కూడా పెట్టలేదు, గవర్నమెంట్ స్కూల్స్లో అట్లా చదవడం అలాంటి పెద్ద మనీ పెట్టింది ఏం లేదు. ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి యాక్చువల్ నా దృష్టిలో. ఎందుకంటేనంటే మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మీరు అనొచ్చు, సార్ చాలామంది వ్యాపారాలు చేశారు కదా, మరి వ్యాపారాల్లో కూడా బాగా సంపాదించారు కదా, మీరు ఎందుకు వాటిని మీరు బిజినెస్ కింద మీరు చూడలేకపోతున్నారో? మల్లారెడ్డి చేశాడు కదా, లేకపోతే మోహన్ బాబు చేశాడు కదా, లేకపోతే ఇంకోటి ఎవడో కాలేజీ పెట్టాడు కదా, హాస్పిటల్ పెట్టాడు కదా, లేకపోతే ఇంకోటి చేశాడు కదా, బాగా సంపాదించారు కదా, లేకపోతే సినిమాలు తీశాడు కదా అని అనొచ్చు. ఆ బిజినెస్లో సక్సెస్ రేట్ 2%. ఎందుకంటే మీరు వాళ్ళనే చూస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు మిగతా వాళ్ళు. ఎడ్యుకేషన్ మీద ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టితే సక్సెస్ రేట్ 2% కంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ మీద ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మేబీ 100% సక్సెస్ రేట్ కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ మీరు ప్రొడక్టివ్ ఏజ్ అంటాం మనం, అంటే కదండి యూత్ని మనం ప్రొడక్టివ్ ఏజ్ అంటాం కదా మనం, అంటే ఎనర్జీ టైము ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్టివ్ ఏజ్ని ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రక్రియలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్గా ఉన్నటువంటి స్పాన్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం మనం, అంతే కదండి. ఓవరాల్గా మనం చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెద్ద హై స్కూల్ అని కాదు, కానీ అఫ్కోర్స్ అండర్ గ్రాడ్యుయేషన్లో బెటర్గా చదవాలి అంటే దానికి ముందు చదవాలి, అది వేరే విషయం, పక్కన పెడదాం. 4 years ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు పర్ఫెక్ట్గా కానీ ఒక పర్టికులర్ అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ సీటు తెచ్చుకుని అండర్ గ్రాడ్యుయేషన్లో 4 yearsని బాగా వాడుకోగలిగితే మామూలుగా అయితే జనరల్గా మనది లైఫ్ మొత్తానికి సరిపడా ఇన్వెస్ట్మెంటే కదా అది, అంతే కదా. నువ్వు 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 40 ఏళ్ళు బతికినంత కాలం బతికితే, అంటే ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది కరెక్ట్ కాదు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు, సొసైటీలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎలా విధంగా ఉండాలి, మనకు రెస్పెక్ట్ ఉండాలంటే ఎలా, ఐడెంటిటీ కావాలన్నా కూడా అంతే కదా. ఇప్పుడు సతీష్ అన్న వ్యక్తికి ఐడెంటిటీ చదువు వల్ల వచ్చింది తప్ప ఇంకా
నా దగ్గర డబ్బులు ఏం లేవు కదా, నాకు రావడానికి నాకు డబ్బులు ఏమీ లేదు, అంతే కదండి. మనీ వల్ల నాకేం ఐడెంటిటీ రాలేదు కదా. సరే, మీకంటే డబ్బులు సంపాదించే చేత కలదు కాబట్టి మీకు రాలేదు, చాలామంది డబ్బులు సంపాదించే ఐడెంటిటీ వచ్చిందని మీరు అనుకోవచ్చు. కానీ పర్సంటేజ్ చూద్దాం. హైదరాబాద్ సిటీలో ఉన్న రిచ్ పీపుల్ కానీ లేకపోతే రిచ్ పర్సనాలిటీస్ కానీ ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయినటువంటి ఎంతో పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు రోజు చెప్పుకునే సుందర పిచ్చి లాంటి వాళ్ళు లేదా ఇంకొకళ్ళు ఎక్సో వయో జొడ్డ ఏదైతే మనం మాట్లాడతాం, వాళ్ళందరూ కూడా చదువుకుని మొత్తం వాళ్ళ పురాతనమైనటువంటి జనరేషన్స్ని మార్చేశారు. ఎక్కడో నార్మల్గా ఏదో కూలి పని చేసుకుని బతకవలసినటువంటి ఫ్యామిలీల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మొత్తం స్వరూపాలే మారిపోయినాయి. హెలికాప్టర్లోని పర్సనల్ విమానాల్లో తిరిగే స్థితికి వచ్చేసారు. వాళ్ళల్లో ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎవరైతే చదువుకునే ఎవరైతే ఉంటారో వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నటువంటి బిజినెస్. సరే, వేరే టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటే పక్కన పెడదాం, దాంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ అది ఎథికల్గా కూడా ఉండవు చాలా బిజినెస్లు. ఇట్స్ నాట్ దట్ సంపాదించిన ఎథికల్గా సంపాదించడానికి కాదు కదా. ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, ఎవడో మర్డర్ చేస్తే ఆడదారు కూడా వాదింతాడు. ఇట్ డజన్ మీద అన్ని ప్రొఫెషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, లేదా బిజినెస్ కానీ ఇంకోటి కానీ మోసం చేయడం కానీ అది. సో ఒకటి. రెండోది ఏంటంటే మన క్యారెక్టర్ బిల్డింగ్ అంటాం. ఇది కూడా ప్రాఫిటే. ఇప్పుడు నేను ప్రాఫిట్లోకి వస్తున్నా అంటే జాబ్ వస్తుంది, జీతం వస్తుంది, జీతంతో బతికావు, అంతే కదండి, అదొక ప్రాఫిటే. ఇప్పుడు దాకా నార్మల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ లెవెలే ఎలివేట్ అయిపోయింది, మారిపోయింది, అంతే కదండి. ఎక్కడో మా తాత ఆయన ఎక్కడో పుట్టారు, మా నాన్న ఎక్కడో పుట్టారు, నేను ఎక్కడో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, తర్వాత నా పిల్లలు ఎక్కడ ఉంటారు, మారిపోతుంది చూసారా. ఇదంతా ఎడ్యుకేషన్ వల్ల ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లేదంటే అక్కడ అదే ఊళ్ళో ఉండి అక్కడ చచ్చిపోతాం, అంతే కదండి. ప్రాఫిట్ పర్స్పెక్టివ్లో సరే జీతం వచ్చింది, డబ్బులు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి ఏదో కంపెనీలో సీఈఓ అయ్యో, లేకపోతే ఇంకోటి చేసో, లేకపోతే ప్రొఫెసర్ అయ్యో, ఎంతోమందికి విద్య అందించగలిగో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎడ్యుకేషన్కి లింక్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్ గ్రాడ్యుయేషన్ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు అనుకుందాం. చేయకపోతే ఏమవుతుందంటేనండి 40 ఏళ్లకి సరిపడా లైఫ్కి సరిపడా బ్యాడ్ హ్యాబిట్స్ని, వీక్నెస్ని అలవాటు చేసుకోవడానికి అదొక వేదిక అయిపోయింది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో. అంటే ఒక డ్రగ్స్ అలవాటైనా, సిగరెట్లు అలవాటైనా, మోసం చేయాలన్నా, అబద్ధం చెప్పాలన్నా, అమ్మాయిలతో తిరగాలన్నా, ఏది చేయాలన్నా కూడా అన్నీ నేర్చుకున్న ఏకైక ప్లేస్ ఎదురా బాబు అనుకుంటే 90% ఆఫ్ ది హ్యూమన్స్ వాడు నేర్చుకున్న ప్రతి బ్యాడ్ హ్యాబిట్, ప్రతి వీక్నెస్ కూడా అండర్ గ్రాడ్యుయేషన్లో నేర్చుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగినా, మన ఫ్రెండ్స్ని అడిగినా, మరి సిగరెట్ ఇప్పుడు అలవాటు అయింది అంటే ఇప్పుడు కాలేజీలో అని చెప్తాడు, అంతే కదండి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ అడిగారు 10 మంది సిగరెట్ అలవాటు ఉన్నాడు చెప్తాడు, కాలేజీలో ఉన్నప్పుడు వచ్చిందిరా బాబు అని చెప్తాడు. అంటే ఏంటి, కాలేజీ అనేది మౌల్డింగ్ ఏజ్ అంటారు దీన్ని. సో ఆ మౌల్డింగ్ ఏజ్ ప్రాపర్గా అవ్వకపోతే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ రాంగ్ స్టేజ్లో డెవలప్ అయ్యి ఈ 40 ఏళ్ళు నాశనం అయిపోతాం. మీరు అనొచ్చి 40 ఏళ్ళు గాలికి తిరిగి వ్యాపారం చేస్తానంటాడు. గాలికి తిరిగిన తర్వాత పాడైపోయిన తర్వాత వ్యాపారం చేయడం అక్కడ కూడా సిన్సియారిటీ ఉండదు నీకు కదండి. బేసికల్గా దేనికైనా సిన్సియారిటీ, డిసిప్లిన్ కావాలి కదా. చదవలేక చేతకాకో లేజీగా ఉండి నేను వ్యాపారం చేస్తానంటాం తప్ప వాడు సిన్సియర్ కాదడు. సిన్సియారిటీ వచ్చినోడు కదండి అది పాత రోజుల్లో ఉండి అది వదిలేండి, ఇప్పుడు రోజుల్లో ఉండవు అలాగా. అప్పుడు నడిచినాయి. ఏ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఎంతకాలం చెప్పుకుంటాం మనం, 20 ఏళ్ళ క్రితం ఎగ్జాంపుల్, 10 రోజుల ఎగ్జాంపుల్. అక్కడ అంటే అప్పుడు మొబైల్ లేని రోజులు కాబట్టి కొంచెం సిన్సియర్గా ఉన్నారు కాబట్టి చదువు రాపని ఇంకో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అలా. ఇప్పుడు అలా కాదండి. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్ చెప్తే ముందు పాడైపోతారు. ఏదో చదువు చేతకాక రకరకాలుగా చెప్పొచ్చు, కానీ ఏ టైర్ 3 కాలేజీలోకి వెళ్తే వీళ్ళందరూ పాడైపోతున్నారు కదా. మొత్తం అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తున్నాయి. స్కూల్లోనే వచ్చేస్తున్నారా బాబు డ్రగ్స్ అంటే, కాలేజీలో రాకపోవడానికి ఉంటుంది. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్. 2 ఐడెంటిటీ. ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న ఐడెంటిటీ మిగతా వాళ్ళకి రాకపోవచ్చు. సరే నేను సినిమాల్లోకి వెళ్తాను, నాకు కూడా ఐడెంటిటీకి వస్తుందంటే అక్కడ కూడా సక్సెస్ పర్సెంటేజ్ లెస్ దెన్ 1%. ఆడెవడో అలా అమ్మ బాబు ఇప్పుడు బన్నీని చూసినా, లేకపోతే రామ్ చరణ్ చూసినా, లేకపోతేనేమో ఇక్కడ ప్రభాస్ అని గొప్పగా చెప్పుకుని ప్రభాస్ని మనం చూసినా, ఎవరిని చూసినా వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు, ఫ్యామిలీ మెంబర్లో ఉన్నవాడు తప్ప పాత వాళ్ళని చిరంజీవిని, రవితేజని ఎంతకాలం చెప్పుకుంటాం మనం. అప్పుడు నడిచినాయి ఆ రోజుల్లో. సో రోజులు బట్టి కూడా ఈ యొక్క ట్రెండింగ్ మారుతున్న విషయం దయచేసి గమనించాలి. నేను ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఉన్న ఎగ్జాంపుల్ ఎంతకాలం తీసుకుంటారు. 20 ఏళ్ల క్రితం బేకాన్ చదివాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు చదువుతానంటే ఎట్లాగా. ఇప్పుడున్నటువంటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఫీల్డ్లో కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ, బిజినెస్ చేసే వాళ్ళలో కానీ కొత్తోడు ఎవడన్నా మార్కెట్లోకి ఎంటర్ అవనిస్తున్నారా? అలా ఎంటర్ అయ్యారు అంటే ఓన్లీ డీప్ టెక్ బిజినెస్లు చేసినటువంటి యంగస్టర్స్ మాత్రమే, ప్రీమియర్ కాలేజీలో చదివి వచ్చిన వాళ్ళు, స్టార్టప్లు చేసిన వాళ్ళు తప్ప నార్మల్గా చదువు లేకుండా గాలికి తిరిగి లేజీగా ఉండి వ్యాపారం చేసి సక్సెస్ అయిన వాళ్ళని గత 5 ఏళ్లలో కోవిడ్ తర్వాత చూపించండి. పాత వదిలేండి, పాత స్లోగా ఉండేది కాబట్టి మార్కెట్, అది వేరే విషయం. ఇప్పుడు చెప్పండి, అప్పుడు మా నాన్న సంపాదించాడు, అప్పుడు మా నాన్న వ్యాపారం చేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, అప్పుడు తెలుగు తక్కువ ఉన్న జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు నడిచింది. ఇప్పుడు కోవిడ్ తర్వాత మీరు బిజినెస్లు చేసి ఎంటర్ప్రైజర్స్ కింద అయ్యి బాగా ఎర్న్ చేసిన వాళ్ళు ఎవరిని తీసుకున్నా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటాడు.
సో నెమ్మదిగా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల ఈ బిజినెస్ వరల్డ్లోకి ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ ఇంటలెక్చువల్స్ తప్ప నాన్ ఎడ్యుకేటెడ్, నాన్ ఇంటలెక్చువల్స్ అసలు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు లేనే లేరు. ఇది గమనించగలగాలి. దీనికి మరి ఇది గమనించేంత తెలివి మరి విని ప్రేక్షకులకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ప్రాబబ్లీ సరిగ్గా కన్వే చేశాను అనుకుంటున్నాను నేను. ఇది గమనించాలి. అంటే కోవిడ్కి ముందు ఉన్న బిజినెస్లు ఎలాంటి బిజినెస్లు, కోవిడ్కి తర్వాత ఉన్న బిజినెస్లు ఏంటి, ఈ బిజినెస్లో ఉన్న యూనికార్న్స్ కానీ స్టార్టప్స్ కానీ సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు, 100x ఎలా చేయగలిగారు. దానికి మళ్ళీ ఎడ్యుకేషనే మూలమైంది. ఎడ్యుకేషన్ చదవకుండా బీబీఏ చదువుతాను, ఎంబీఏ చదువుతాను, వ్యాపారం చేస్తాను, సినిమాలు చేస్తాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అన్న వాళ్ళు అందరూ లాస్ అయిపోయారు. పాతోళ్ళు డబ్బులు సంపాదించారు కాబట్టి వాళ్ళని రోల్ మోడల్ కింద తీసుకుని చదువును తప్పించుకోవడానికి, లేదా కాలేజీలో సీట్ రాని వాళ్ళు, డబ్బులున్నా పొగరున్నాడు, నా కొడుక్కి ఇబ్బంది ఏముంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. అది థర్డ్ డైమెన్షన్ చేద్దాం మనం ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో. నా దగ్గర కొంతమంది పిల్లలు ఇక్కడున్న జూబ్లీహిల్స్లో ఉన్న పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఇన్ని వీడియోలో చేయగలుగుతున్నానంటేనంటే ఇన్ని కౌన్సిలింగ్లు చేశాను కాబట్టి, లేదా నాకు ఈ నాలెడ్జ్ రాదు కదా, నేనే ఊహించి చెప్పడానికి ఏముంటుంది అంతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మిమ్మల్ని చెప్పమంటే కొన్ని మీరు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మీకు వాళ్ళు చూడాలి కదా, చూస్తారు కదా మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయే, ఎవడో ఓన్ ఎక్స్పీరియన్స్ ఆడికే కదా. సో నేను చెప్పగలుగుతున్నానంటే ఇట్స్ నాట్ దట్ నేనేదో ఎజూమ్ చేసుకుని లేదా నేను ఊహించుకునేది పక్షపాతం అన్న పాయింట్లో దయచేసి రాకండి. ఎంతోమంది చూస్తాను నేను. అందుకని సందర్భాలు కొన్ని వీడియోలు చెప్పినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. పేర్లు చెప్తే బాగోదు కాబట్టి పేర్లు చెప్పం మేము, కరెక్ట్ కాదు కదండి, పేర్లు చెప్పకూడదు కాబట్టి. వచ్చి సార్ నాకు ఇలాగా 500 crores వరకు ఆస్తుంది, సో ఏముంది, వాడు ఎంతకాలం కావాలంటే అంతకాలం తినొచ్చు, హ్యాపీగా బతకొచ్చు, ఒక ఇల్లు ఉంది, మనకి అన్ని రకాల పొలాలు వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు, ఇటు చదవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి నేను అనుకున్నాను. చదువు పెద్ద పట్టించుకోలేదు, ఏదో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, అక్కడ చదివాడు, ఇక్కడ చదివాడు, ఏదో గీతంలో చదివాడు. ఫైనల్గా ఏం జరిగిందిరా అని అడిగితే వీడికి అన్ని అలవాట్లు అయిపోయినాయి, పక్కన పెట్టి అలవాట్లు అలాగే అయిపోతాయి, ఈ పబ్ కల్చర్ అన్నీ వస్తాయి, సరే పక్కన పెట్టు. ఇలా నానేమనుకున్నాడంటే ఆయన నాతో చెప్పిన మాట, కొడుకును కూడా పట్టుకొచ్చాడు నా దగ్గరికి. సరే మామూలుగా జీవితాంతో ఈడి పెళ్ళం, ఈడి కూతుర్లు, ఈడి మనవలు తిన్నా కూడా సరిపోయినంత ఆశ నా దగ్గర ఉంది కదా, అందువల్ల పెద్ద చదువు అవసరం లేదనుకున్నాను సార్ నేను. ఎందుకంటే 500 కోట్లు అంటే ఏముందండి, ఇప్పుడు వాడు కొడుకు, వాడు మనవలు కూడా నిజంగా తినొచ్చు అన్నాను. కానీ ఈడేం చేశాడంటే వీడికి సరిగా చదువు అవ్వకపోవడం వల్ల, ఫ్రెండ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడం వల్ల ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు సార్. ఫస్ట్ 2-3 ఏళ్ళు నేను ఖాళీగా కూర్చొని తినరా అని చెప్పాను. తిన్నాడు. తిన్న తర్వాత ఫ్రెండ్స్తో కలవడం, కలవడం తర్వాత ఇది ఖాళీగా ఏం కూర్చుంటారు, వేస్ట్గా నేను ఎవడో పట్టించుకోవట్లేదు, కుక్కలు కూడా పట్టించుకోవట్లేదు, ఏదైనా వ్యాపారం చేద్దాం మనం, ఏదైనా వ్యాపారం చేస్తే మనకు కూడా ఖాళీగా ఉండనట్టు ఉండదు, ఏదైనా పని అబ్బినట్టు ఉంటుంది మనకి, దాని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, కొంచెం మనకి ఐడెంటిటీ వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వ్యాపారంలో దిగాడు. రెస్టారెంట్స్ పెడదామని ఇక్కడ ఈ మాదాపూర్ ఏరియాలోనే చైనా రెస్టారెంట్స్ పెట్టాడు. మొత్తం లేచిపోయి అప్పుల పాలు అయిపోయాడు. అప్పుల పాలు అయిపోయిన తర్వాత ఇంక ఊబులోకి దిగాడు కదా, మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ ఈ లాస్ని కవర్ చేయాలి, అందరూ నన్ను తిడుతున్నాడో, మా నాన్న నన్ను తిడుతున్నాడో, ఈ లాస్ని కవర్ చేయాలని ఇన్ఎఫిషియెంట్ అయిపోయాను, నన్ను ప్రూవ్ చేసుకోవాలని యుగోకి వచ్చాడు. నెక్స్ట్ ఫేజ్ అండి ఇది, అంతే కదండి, మీరు ఫెయిల్ అయినోడికి ఇగో వస్తుంది కదా, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వచ్చాడు. వచ్చి ఏం చేయలేదు తెలియక ఇల్లుని కూడా తాకట్టు పెట్టేసాడు. వాళ్ళ నాన్నకి అది చెప్పకుండా, కొంచెం పెద్ద అతను అయిపోయాడు కదండి ఆయన. తాకట్టు పెట్టేసి ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక వ్యాపారం చేశాడు, అది పోయింది. ఈ రెండు చాలినట్టుగా వీడు ఆల్రెడీ చదువుకున్న టైంలో తర్వాత అలవాటు అయితే తెలియదు, కానీ మొబైల్ బాగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల బెట్టింగ్ గేమ్స్ అలవాటైన వీడికి. ఈ బెట్టింగ్ గేమ్స్లోనే దగ్గర 50 కోట్ల దాకా పోగొట్టాడంట. అంటే ఏదో ఎంటీ మైండ్ డెవిలో ఏదో సామెత ఉంది, నాకు గుర్తు రావట్లేదు, ఏదో ఉంది కదా మనకి, ఏదో అంటాం కదా మనం, ఖాళీగా ఉన్నవాడు ఏదో సామెత ఏదో ఉంది కదా మనకి. వీడు ఏం చేశాడంటే తండ్రి ఆలోచన ఏంటంటే నా వ్యాపారం ఉంది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు ఇస్తే వాడి పెళ్ళం పెళ్లి చేస్తే పెళ్ళం వస్తుంది, ఏదో ఆ పెళ్ళం వీడు ఓన్లీ తింటారో ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ చూసి తింటారు కాబట్టి సరిపోతుంది అన్నది అజంప్షన్ అండి. ఇది చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ. నువ్వు కష్టపడ్డావు, డే అండ్ నైట్ నువ్వు చేసావు కాబట్టి నీ కష్టం నీ పిల్లవాడు పడకూడదు అనుకుంటున్నావు కాబట్టి కూర్చోబెట్టి మేపుతా ఉంటున్నావు, గేదెని ఆవుని మేపినట్టుగా, యానిమల్స్ని మేపినట్టుగా మేపుతాను అంటాడు తండ్రి. కానీ వీడు మేపించుకోడు, వీడు యానిమల్ కాదు కదా, మనం తాడేసి కట్టడానికే. ఈడేం చేస్తాడో, వీడికి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, వీడికో ఫ్రెండ్స్, వీడికి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాడో వీడికి ఎవడొకటి సలహా ఇచ్చినప్పుడు 10, 20, 30, 40, 50 సలహాలు వినడం, 51వ సలహా వింటాడు.
మీరు ఎవరినైనా కన్విన్స్ చేసి దగ్గర ఖాళీగా ఉన్నవాడి దగ్గర కూర్చొని స్టోరీలు చెప్పగా మరి ఎందుకురా మనం ఏం చేయకుండా ఉన్నాం, మనం కూడా సంపాదించాం, ఆడు సంపాదించాడు, ఇటు సంపాదించాడు, ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాం. బ్యాడ్ ఇప్పుడు యాక్చువల్గా మీకు బిజినెస్ చేసేవాడు ఎప్పుడు బ్యాడ్ ఎగ్జాంపుల్సే తీసుకుంటాం. వాడు సంపాదించాడు, ఇటు చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు చెప్పగా ఏమన్నా చెప్పండి అడిగి. నేను కూడా ఏదైనా చేస్తే వస్తుంది కదా అని నెమ్మదిగా 10 రూపాయలతో స్టార్ట్ చేస్తాడు. అది ఇరుక్కుపోయి మొత్తం జీరో. ఎందుకంటే బిజినెస్ చేయాలన్నా కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంటెలిజెంట్ అంటారు దాన్ని. మళ్ళీ అదొక డైమెన్షన్ ఉంది దీంట్లోనూ. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు లేదనుకోండి, డిసిషన్ మేకింగ్ తప్పు అవుద్ది. కొంచెం జ్ఞానం ఉన్నవాడు, ప్రెజర్ని మెయింటైన్ చేసినవాడు, పేషెన్సీ ఉన్నవాడుకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏక్యూ కొంచెం ఎక్కువ వస్తుంది. ఆబ్వియస్గా చదువుకున్నవాడికి ఏక్యూ కొంచెం డెఫినెట్గా అంతే కదండి. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాడికి. ఎందుకంటే అది చదివినప్పుడు పేషెన్సీగా చదివాడు కదా, గంటలు చదివితే మార్పు వచ్చినాయి వాడికి. వాడికి ఎన్నో వదులుకున్నాడు. అంటే లైఫ్లో సాక్రిఫై చేయడం, లైఫ్లో వదిలేసుకోవడం, సిన్సియర్గా ఉండడం, డిసిప్లైన్గా ఉండడం, పేషెన్సీగా ఉండడం, టైం మేనేజ్మెంట్ చేయడం, వీక్నెస్ అలవాటు లేకపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు లేకపోవడం, మంచి ఫ్రెండ్స్ ఉండడం, ఇవన్నీ అలవాట్లు చదువుతో పాటు వాడి ఉద్యోగంతో పాటు వచ్చినాయి. కాబట్టే వాడు వ్యాపారం చేసినప్పుడు బ్యాలెన్స్డ్గా చేస్తాడు. అది పోయింది వీడికి. ఇది ఈ నాన్న బ్రెయిన్లెస్ నాన్న ఎవడైతే ఉన్నాడో, మీరు ఎప్పుడు బ్రెయిన్లెస్ లేని పేరెంట్స్ అంటారు కదా సార్, దానికి ఉదాహరణ నేనే అని చెప్పాడండి నాకు. మీరు చెప్పిన రోజులు నాకు అర్థం కాలేదు సార్ 2-3 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఏం చేయమంటారని అడుగుతాడు. సరే ఏం చేయమంటారు, దానికి ఏదో సొల్యూషన్ చెప్పామని పక్కన పెట్టండి. ఇక అయిపోయిన తర్వాత చెప్పడానికి ఏముంటుంది, అన్ని నాశనం అయిపోయిన తర్వాత పక్కన పెట్టండి. అంటే డిసిషన్ తీసుకునే ఎబిలిటీ ఉందని నువ్వు అనుకుంటున్నావు, డబ్బున్న పొగరతో అనుకుంటున్నావు కాదండి. నేను కష్టపడి వచ్చానండి, రోడ్డు మీద నుంచి వచ్చాను, ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను. ఉదాహరణ పోనీ నేనే, మా ఫాదరు 200 ఎకరాస్ ల్యాండ్, అంటే ఆల్ట్రా రిచ్ ఫ్యామిలీ అండి అది. యాక్చువల్గా ఆల్ట్రా రిచ్, మామూలు రిచ్ కాదు. పుడుతుందోనే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద పాలిటిక్స్లో తిరిగివాడు మా ఫాదరు. 8th 7th వచ్చేటప్పటికి ఆయన మొత్తం అన్ని దానాల ధర్మాలు చేసి జీరో చేశారు. అప్పట్లో అలా ఉండే కదండి గోదావరి జిల్లాలో కానీ, అంటే అన్ని జిల్లాల్లోనండి. అంటే బాటమ్ చూసేసిన వాళ్ళు మేము. సరే తర్వాత అయితే కష్టపడి వచ్చామనుకోండి, పక్కన పెట్టండి. ఇప్పుడు నన్ను ఏదైనా ట్రైన్లో స్లీపర్ క్లాస్లో వెళ్ళమన్నా, లేకపోతే ఏదైనా బస్సులో వెళ్ళమన్నా, లేకపోతే నడిచి వెళ్ళమన్నా, ఎవరి దగ్గర వెయిట్ చేయమన్నా 5 గంటలు కూడా వెయిట్ చేసే పేషెన్స్ ఉంది నాకు. ఇలాంటి స్టేజ్లో ఉన్నా నాకు నిజంగా పని ఉందనుకోండి, మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, 5 hours నేను పేషెన్సీ లూజ్ అవ్వను, అసలు అవ్వను, వెయిట్ చేస్తాను నేను. ఇదే పని మా అబ్బాయిని చేయమంటే చేయడు. 10 నిమిషాలు లేట్ అయితే కుదరదు. నా ఉద్దేశం ఉదాహరణ చెప్తున్నాను. అది మీ అబ్బాయినా మా అబ్బాయినా ఎవడైనా ఇదే పరిస్థితి కదా ఇప్పుడు ప్రతి కొంపలోను. అంటే ఏంటి, తండ్రి ఉన్నట్టుగా కొడుకుంటాడని అజంప్షను ఎప్పుడు ఉండడండి. ఎందుకంటే వాడు ఫస్ట్ జనరేషన్ వాడు, నువ్వు సెకండ్ జనరేషన్ వాడివి. ఫస్ట్ జనరేషన్ వాడు ఉన్నట్టుగా సెకండ్ జనరేషన్ ఉంటాడు అనుకుని తప్పు చేశాడు ఆ పేరెంట్. ఇది ఉండడం, ఇది గమనించి అంత తెలివి తల్లిదండ్రులు లేకపోవడం. వ్యాపారం చేసేవాడు కూడా, వ్యాపారం చేసి బాగా తెలివైన అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా ఈ పాయింట్ని అబ్జర్వ్ చేసి తెలివి లేకపోవడం బాధాకరం. వాడు వ్యాపారం చేసి బాగా సంపాదించినా కూడా నేను పడ్డ కష్టమో, లేకపోతే నాకున్న పేషెన్సీ లెవెల్లో నాకున్నటువంటి కష్టమో, లేకపోతే ఇంకోటి వీడికి అంత పేషెన్సీ లేదు, వీడి వ్యాపారం అప్పచెప్పినా కూడా జీరో చేస్తాడని. అందుగురించే ఎలాంటి బిజినెస్ అయినా ఇంతకుముందు చెప్పినట్టుగా 4వ జనరేషన్ ఉండదు అది. ఎందుకంటే వాడు తాతను 4 అన్నదానికి లాజిక్ ఉందండి. ఇక్కడ తాతను చూశాడు కాబట్టి కొంత కష్టం చూశాడేమో, నాన్నను చూశాడు కాబట్టి కష్టం చూశాడు. వాడు 4వ జనరేషన్ రియల్ కష్టం చూడలే, అంతే కదండి. 2 జనరేషన్ వేసిపోతుంది. అనిల్ అంబానీ ఏముంది, 2వ జనరేషన్ వేసిపోయాడు కదా. ఇప్పుడున్న ముఖేష్ అంబానీ నెక్స్ట్ జనరేషన్ వేసిపోతుంది, 3వ జనరేషన్ అవుతుంది, 4కి వేసిపోతారు. ఉండరు ఎవడైనా లేచిపోవాల్సిందే, ఎక్సెప్ట్ ఏదో సింగిల్ పర్సన్ ఓన్ చేయకుండా టాటా, గోద్రేజ్, లేకపోతే ఇలా అవి వేరండి. అవన్నీ ఒక ఎంటిటీస్, అవి ఇట్స్ నాట్ దట్ ఇండివిజువల్ బిజినెస్లు కాదు. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డెసిషన్ మేకింగ్ రాంగ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటేనంటే, ఇప్పుడు నేను కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ప్రాబబ్లీ ఆల్ట్రా రిచ్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళు జాబులు చేసుకుంటారు అమెరికాలోనో అక్కడ లేకపోతే ఇక్కడ చేసుకుంటూ ఉంటారు ఇండియాలో. మీరు నమ్మరండి, వాళ్ళ పేరెంట్స్ ఆస్తి ఉందరా, నువ్వు చూడరా, చూసుకోరా, వ్యాపారం జరిగినా వద్దంటాడు. అంటే కనీసం వీడు ఆస్తి ఏముందో ఎక్కడుందో కూడా తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకు చూపించట్లేదు అవసరం లేదు దానికి. ఇంకోటి, దీన్ని పాడు చేసేంత ఖాళీ లేదు దానికి. వీడికి పాడు చేయడానికి సరిపడే ఖాళీ సమయాన్ని నువ్వు ఇస్తున్నావు. వాడు మురళీమోహన్ ఉన్నాడు కదండి, రియల్ ఎస్టేట్, మన జైబెరీ సినిమాల్లో ఉన్న ఆయన మురళీమోహన్ గారు. వాళ్ళ అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉంటారు డాక్టర్ కింద, కొడుకు ఇక్కడ ఉంటాడు అనుకుంటా, కూతురు అల్లుడు అక్కడ యూఎస్ఏలో ఉంటాడు. సబ్జెక్ట్ ఆయనతో ఒకసారి మాట్లాడినప్పుడు
రమ్మని ఎన్నిసార్లు అడిగినా కూడా రావట్లేదు అలా అమెరికా నుంచి. హ్యాపీగా ఏదో చేసుకుంటున్నారు, బాగున్నారు, ఇవన్నీ ఎవడో చేస్తాడు, ఇవన్నీ చూసుకోవాలి కదా ఇది అంటే నేను రానంటున్నారు వాళ్ళు అని చెప్పి ఏదో ఒకసారి డిస్కషన్లో వచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు వాడికి అవసరం లేదు ఇది. నువ్వు చేయవలసింది చెయ్యి, ఎన్నో చోట పాడాయి, సరే నువ్వు నీ తర్వాత చూసుకుంటాంలే. అసలు నాకు దాంతో పని ఏంటి, నేను హ్యాపీగానే ఉన్నాను కదా ఇక్కడ, అసలు నీ డబ్బుతో నాకు పని ఏంటి? ఒక కొడుకుని ఎంత డబ్బున్నా పొగరోడైనా నా మీద డిపెండ్ అవ్వు అని చెప్పడానికి సిగ్గుపడద్దా? అదే డబ్బున్న పొగరుతో వస్తున్న మాట్లాడండి అన్నీ మా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్కి, అట్లా చెప్తావు. ఒకటి. రెండోది, డబ్బులు పాడు చేయడానికి వాడి నాశనం అయిపోవడానికి స్కోప్ ఇస్తున్నావు నువ్వే. అంటే ఎవరు నాశనం చేస్తున్నట్టు నువ్వే చేస్తున్నావు. అదే వాడు ఒక బిజీగా చదువుకున్నావు లేకపోతే మంచి కాలేజీలో చదువుకునే ఉంటే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, డబ్బులు ఉంటాయండి, ఈ పొగరు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి. కోకా బ్యాచ్ ఇదంతా ఉంది కదా, అన్ని నానక్రామ కూడా బ్యాచ్లు వస్తూ ఉంటాయి మా దగ్గరికి, ఇవన్నీ కొన్ని మిగతా జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. వాళ్ళేం అమాయకులు కూడా అమాయకులు ఏం కాదు, పొగరు వాళ్ళకి యాక్చువల్గా. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఏముంటుంది సార్, సిబిఐటి తప్ప నేను ఎక్కడికి పంపించాను, మా ఇంటి పక్కనే ఉంది, ఎక్కడికి పంపిస్తాను? లేదు, ఇక్కడ పాడైపోతారా పిల్లలకి, మంచి కాలేజీ సీట్ వస్తుంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, నీ పొగరంతా 2-3 కోట్లు పెట్టి సీట్ కొనుక్కుని మంచి కాలేజీకి వెళ్ళాను అనుకో, నేను కొన్నాం, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి, సంపాదించి అడిగి ఇస్తాను నేను. లేనోడేమో పాప సీట్ వస్తే వెళ్ళి పరిస్థితులు ఆడలేడు. ఇలా జాయిన్ చేసి ఫెయిల్ అయిపోయి మిగతా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయి చదువు రాకుండా నాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఈ కరెక్షన్ తల్లిదండ్రులు చేసుకోవాలి. నువ్వు వాడిని ఇండిపెండెంట్గా బతకాలంటే కొంచెం మంచి కాలేజీలోనూ మంచి చోట చదువు నేర్పించి, మొబైల్స్ ఇవ్వకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వకుండా, పబ్లిక్ పంపకుండా, డ్రగ్స్కి అలవాటు పడకుండా, ఇలాంటి మంచి అలవాట్లు ఇవ్వకుండా. ఏమంటుంది సార్ పేరెంట్, మా వైఫ్ నేను జాబ్ చేస్తాం సార్, మేము ఉన్న విల్లా కాస్ట్ 40 కోట్లు సార్ గచ్చిబౌలిలో, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తాం సార్ మేము, మాకు ఎలా కుదురుద్ది అన్నాడు. ఎందుకన్నా పంది కన్నట్టుగా నువ్వు అని అడిగానండి నేను. పంది కన్న కదా, నువ్వు కన్నావు కదా, నువ్వు పొద్దున్న 8ంటికి వెళ్ళిపోతానన్నావు కదా, సాయంత్రం 9ంటికి వస్తానంటున్నావు, ఇంట్లో ఆయన వదిలేసి ల్యాప్టాప్ అది ఇచ్చావు, నాకు పట్టించుకోవడానికి టైం లేదని చెప్తున్నావు, సిగ్గు లేకుండానా? మళ్ళీ కనీసి ఈ నేను ముద్దులు ఆడుకుంటానని చెప్తున్నావు నువ్వు, వాడికి అన్ని అలవాట్లు అయిపోయినాయి, అడిగి ఆయన తీసుకొచ్చావు నా దగ్గరికి. మరి నువ్వు ఒకటి కని నువ్వు బిజీగా సంపాదించుకుంటున్నావు కదా, నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇద్దరిలో ఒకటి జాబ్ మానేసి కూర్చొని వాడికి చదువన్న చెప్పి, వాడికి విద్యాబుద్ధులు నేర్పించి, వాడిని ప్రయోజకుని చెయ్యి. నీకు చేతకానివాడు నువ్వు ఎవరి గురించి డబ్బులు సంపాదిస్తున్నావు నువ్వు అని అడిగాను నేను. మాట్లాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయాడు అప్పటికే, ఇంకేం మాట్లాడతాడా? ఈ విషయం పాడవకుండా ఉన్నవాడు చెప్పారనుకో మీరు, నేను ఆడిండో వాళ్ళు ఇందులో ఉన్న పెట్టింది ఏంటంటే, అందరూ వీళ్ళందరూ నాశనం అయిపోయిన బ్యాచ్ మా దగ్గరికి వస్తే కాబట్టి తింటారు, కనీసం నోరు మూసి తిట్టుకుని పోతారు వాళ్ళు. నువ్వు కొత్తగా ఫ్రెష్గా ఉన్నాడు వాడికని, నీ ఫ్రెండ్గా వాడికని చెప్పేవాడు కానీ తిట్టేస్తాడు. వాడేమంటాడు, నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏస్తో చెప్తున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది కదా అని అంటాడు. కదండి, ఇప్పుడు మీరు చెప్పారు మీ దగ్గర డబ్బు లేదు కదా, నువ్వేం చెప్పినాడు ఏంటో, నీ దగ్గర ఏం లేదు కదా, అంతే ఆబ్వియస్, అంతే కదా. ఇది తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, పిల్లల్ని ఒకళ్ళ ఇంట్లో వదిలేయడం, నేను బిజీగా ఉన్నానని చెప్పడం, వ్యాపారం చేస్తున్నానని చెప్పడం, డబ్బులు సంపాదించడం చెప్తున్నాం. మరి ఎందుకన్నారా? నాకు అర్థం కాదు. పిల్లలు మీరు గేదెలు అవలే ఏంటి, నాకు అర్థం కాదు. మీరు కనకూడదు, కన్నవాడు బాధ్యత వహించవలసిందే. లేదు సార్, ఇద్దరం మేము పని చేస్తే తప్ప మేము బతకలేమన్నాడు కనుక, మరి 4 పిల్లలు ఎందుకు నీకు, 3 పిల్లలు ఎందుకు, 2 పిల్లలు ఎందుకు? చంద్రబాబుకి ఒకటి కావాలని చెప్పాడు, లోకేష్కి ఒకటి కావాలని చెప్తున్నాడు కదా, పెంచలేకే వాళ్ళకు డబ్బులు లేక ఏంటి, వాళ్ళు బిజీగా ఉంటారు, పెంచలేక ఒకటికి అన్నారు. నా లెక్క ప్రకారం, నా అండర్స్టాండింగ్ ఇది. డబ్బులు ఒకటే కాదు కదండి, పెంచడానికి సరిపడే ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండాలి కదా. ఇది చూడాలి. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇది గట్టిగా చాలామంది డబ్బులున్న పేరెంట్స్, మా అబ్బాయికి చదువు ఎందుకులే, ఇదేమి ఇన్వెస్ట్మెంటు, ఇంత కష్టపడి ఎవడు చదవాలి, చదువు అనేది ఒక ఉద్యోగానికి వచ్చి సాధన కింద చూస్తున్నారు వాళ్ళు. ఆ ఉద్యోగం వచ్చి శాలరీ నేనే ఉద్యోగాలు 100 మందికి ఇస్తున్నాను కదా, నేను ఒకటి దగ్గర బానిస కింద పనిచేయడం ఏంటి, నా దగ్గరే 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నానన్న మాటలు పొగరతో వస్తున్న మాటలు అయ్యి. యాక్చువల్గా మీకు అబ్జర్వ్ చేయండి, ఎవడన్నా చదువులు ఒకటి దగ్గర చేయడం ఏంటి రా, అది నీ రెస్పాన్సిబిలిటీ, నీ డ్యూటీ కదా. ఒకటి దగ్గర పని చేయడం ఏంటి, ఒకటి దగ్గర పనిచేయడం అన్న కాన్సెప్ట్ తప్పు కదండి. ఇప్పుడు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి కింద పనిచేస్తున్నాడు, అయితే ఏం చేయమని ఇప్పుడు మానేమనా? అంటే రాహుల్ గాంధీ గారి కింద ఇది పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి ఏంటి, ఏం చేయమని? ప్రతి వ్యక్తికి కూడా వాడికి ఒక రకమైనటువంటి ఒక స్కోపు,
ఓ సిస్టమ్ ఉంటుంది. ఒక ఐడెంటిటీ ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మీరు ఉన్నారండి, జాబ్ చేస్తున్నాను, నేను ఉన్నాను, నాకు ఎందుకు ఉంటుందండి? నేను ఒకటి దగ్గర పని చేస్తే ఒకటి దగ్గర ప్రతి ఓడు పని చేయడం ఒకటి దగ్గర, ఎవడ పని చేయలేదు కదండి. ప్రతి ఓడు కూడా ఎవడొకటి దగ్గర పని చేయవలసిందే కదండి. దాన్ని నేను ఒకటి కింద బానిస కింద పని చేయడం ఏంటి, మా అబ్బాయి ఒకటి దగ్గర పని చేయడం ఏంటి, మేమే 100 మందికి ఉద్యోగాలు ఇస్తామన్న పొగరతో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. తప్పది. నీకు డిసిప్లిన్ ఎప్పుడు వస్తుంది? నీకు వర్కింగ్ కల్చర్ ఏమొస్తుంది? ఎలా మేనేజ్ చేయగలవు? నీకు ఎలా కార్డియల్ రిలేషన్స్ ఎలా బిల్ అవుతాయి? ఇది ఏది నీకు రావు కదా. ఆ పొగరతో పెంచే విధానం ఏదైతే ఉంటుందో ఎక్కువగా మ్యాక్సిమం మీకు డబ్బున్న పేరెంట్స్ అండి వీళ్ళందరూ. ఒకటి మూర్ఖత్వం ఉన్న పేరెంట్స్, పల్లెటూరులో ఉన్న మూర్ఖత్వం. అది మూర్ఖత్వం. నేను ఆడపిల్లని చదివించను, బయటికి పంపించను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4 ఎకరాల పొలం ఎత్తాను, నాకు డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులతో బతుకుతారులే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూతురికి పెళ్లి చేసి కట్నం ఎత్తే చచ్చిపోయేదాకా ఈ పంటతో బతుకుద్ది అని ఎజంప్షన్ చేసుకుంటాడు. బుర్ర తక్కువ ఎదవలం. వాళ్ళ లాజిక్ ఏంటి తెలుసా? కూతురికి పెళ్లి చేసేస్తే నేను ఒక 10 ఎకరాలు ఇచ్చేస్తే ఈ 10 ఎకరాల పంట డబ్బుతో కూతురు ఒకవేళ అల్లుడు వదిలేసినా కూతురు బతికేస్తుంది అని ఒక యానిమల్ కిందో, కుక్క కిందో, జంతువు కిందో ఊహించుకుని 10 ఎకరాలు ఇస్తున్నాను కదా, దీనికి చదువు ఎందుకు అంటున్నాడు. తప్పది. నువ్వే అది యానిమల్ కాదు కదా, అది కూడా ఒక మనిషే కదండి, అమ్మాయి కదా, ఆడపిల్ల చదువుకుంటుంది, ముందుకెళ్తుంది, ఇండిపెండెంట్గా బతుకుతుంది కదా, బతకనివ్వండి. చాలామంది మా దగ్గర వచ్చి చెప్తూ ఉంటారండి వాళ్ళు కూడా బతకాలి కదండి. నువ్వు జాగ్రత్తలు తీసుకో, తండ్రిగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకో. అది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఆ డైమెన్షన్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కొడుకులు ఉన్నవాళ్ళేమో డబ్బులు ఉన్న ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ బ్యాచ్. పల్లెటూరులో ఉన్నవాళ్ళేమో అదో రకమైన మూర్ఖత్వం. అది సార్ నేను 4 ఎకరాలు ఉంటే నేను హ్యాపీగా బతికాను కదా, నా కొడుకు బతుకుతాడులే. బతకడు కొడుకు. ఇప్పుడున్న రోజులు వాడికి 4 ఎకరాలు ఇస్తాడు, పల్లెటూరులోకి వచ్చిన ప్యాకాట నేర్చుకుని 1 ఎకరం తాకట్టెట్టేస్తాడు ప్యాకెట్లో. ఎంతసేపు అంటే 4 ఎకరాలు పోగొట్టాలంటే మీకు తెలీదా? నేను చెప్పి మా ఫాదర్ 200 ఎకరాలు పోగొట్టాడు. ఎంతసేపు 10 ఎక్కువ టైం పట్ల అదేది నన్ను కాపాడలేదు కదా. ఎవడో ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అండి, బయట ఎదురండి, నేనే ఎగ్జాంపుల్. నేను అల్ట్రా రిచ్ ఫ్యామిలీలో పుట్టినోడు కదా, నేను జీరో అయిపోలేదా? అయిపోయింది కదా. మళ్ళీ నన్ను బతికిచ్చింది మరి ఇదే కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఎప్పుడు కూడా మీకు జనరేషన్స్ ఉండదండి. డబ్బు ఉండాలండి. డబ్బు ఉండొద్దని ఎవరంటామంటే హ్యాపీగా డబ్బు ఉంది, మీరు చక్కగా లగ్జరీస్గా ఉండొచ్చు, చేయొచ్చు, అదేం తప్పేం లేదు. భగవంతుడు మీకు ఇచ్చాడు, చేయండి, తప్పేం లేదు. అది దట్స్ నాట్ నేను ఆ డైమెన్షన్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. దట్ ఐఎమ్ నాట్ సో గోయింగ్ ఆన్ ద డైరెక్షన్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్గా మీరు ఒక ఐడెంటిటీ వచ్చే విధంగా మీరు మీ పిల్లని కానీ మీ పిల్లవాడిని కానీ, మొన్న పిల్లని తీసుకొచ్చి తండ్రి అలాగే చెప్తున్నాడండి. నాకు ఎందుకంటే చాలా బాధ కలిగింది. మరి అది కూడా అతను గవర్నమెంట్ ఉద్యోగం చేసి అవుతున్నాయి. ఎవరని ఇప్పుడు మీ పిల్ల గురించి చెప్పాలంటే ఏం చెప్తారని అడిగాను నేను. అడిగితే సార్ పల్నాడు కూతురు అంటారు, పెళ్ళైతే పల్నాడు మొగుడు అంటారు, కొంతకాలం పోతే పల్నాడు తల్లి అంటారు, కొంతకాలం పోతే పల్నాడు అమ్మమ్మ అంటారు, చచ్చిపోతుంది. ఇంతేనా? మీరు చెప్పండి. ఆడపిల్లకు ఉన్న ఐడెంటిఫికేషన్ మీరు చెప్పండి. ఇంట్లో ఆడపిల్ల ఉందండి, ఏం చెప్తారు? పల్నాడు కూతురేనా? కొంతకాలం పోతే మళ్ళీ పల్నాడు మొగుడే, అంటే పల్నాడు పెళ్ళమే కదా. ఇంకో కొంతకాలం పోతే పల్నాడు అమ్మ. అంటే పలానా ఓడు కొడుకీడు, ఆవిడ కొడుకు అని ఆవిడ పేరు చెప్పరు అసలు ఎవడను. అలా చెప్పి స్టేజ్కి ఎదగాలి సొసైటీ. అంతే కదండి. అంతే కదా. ఆడపిల్ల అయితే ఉంది, మగపిల్లడు అయితే ఉంది, అంతే కదండి. ఇది ఆ లాజిక్. ఈ పల్లెటూరులో డబ్బులు ఉన్న బ్యాచ్ థింకింగ్ ఇది. సిటీలో డబ్బులు ఉన్న వాళ్ళ బ్యాచ్ ఏమో ఈ డ్రగ్స్ పబ్ బ్యాచ్ ఇది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వ్యాపారం చేస్తాను, నా వ్యాపారం నేను ఇస్తానంటే మొన్న ఒకడు ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఫ్రెండ్ అయ్యాడు యాక్చువల్గా. ఈ బిల్డింగ్లు రియల్ ఎస్టేట్లో చేస్తూ ఉంటాడు అండి. బాగానే సంపాదించాడు, 300 కోట్లు సంపాదించుంటాడులే. అతి తక్కువ స్పాన్లోనే, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళలోనే ఏదో వేరే వ్యాపారం చేస్తుంటే కేబుల్స్ అనేవని. సరే అదృష్టం ఉండి ఏదో సంపాదించాడు. ఏదో కాలేజీలో సీట్ వస్తే ఎందుకు ఈ కాలేజీ విఐటీలు చెత్త చదరం కాలేజీలోకి వెళ్తే పాడైపోతారు పిల్లలు, మంచి కాలేజీకి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి కదా ఏదంటే ఎందుకు మన వ్యాపారం ఉంది కదా. వీడు నానా సంకలు నాకితే నానా ఏడిపి ఏడిస్తే అక్కడికి వచ్చాడు. వీడి అజంప్షన్ ఏంటంటే ఆ వ్యాపారం వీడు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాడని వీడు అనుకుంటున్నాడు. అనుకుని ఇప్పుడున్న ఆప్షన్ని, ఇప్పుడున్న చదువుని నెగ్లెక్ట్ చేసి ఎంజాయ్ చేయనివారు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేస్తాను, నేను చిన్నప్పుడు చేయలేదు, కష్టపడ్డాను కదా, నా పిల్లలు నన్ను ఎంజాయ్ చేయంటే అంటే ఖాళీగా చదవకుండా లేజీగా వదిలేయడాన్ని, ఖాళీగా పోరంబోకులాగా సిటీలో తిప్పడాన్ని, ఖాళీగా ఫ్రెండ్స్తో తిరగడాన్ని ఎంజాయ్ చేస్తాడని డిఫైన్ చేయడు. ఎంజాయ్మెంట్ డెఫినేషన్ చేసేసారు దాన్ని. ఎంజాయ్మెంట్ని డిఫైన్ చేసాడు వాడు. నేను గట్టిగా తిట్టాను, అదేం డెఫినేషన్ రా, అన్ని డిఫైన్ చేయరా నన్ను ఎంజాయ్మెంట్ని, వాడు అలా డిఫైన్ చేశాడు. ఇది కూడా తప్పే కదండి. అది ఎప్పుడు ఉంటే ఇప్పుడు పోతా తెలియదు కదండి. ఇవన్నీ అసలు ఆలోచన తప్పు కదండి అది. ఇంకా అట్లాగైతే 100 కోట్ల ఉన్నోడు 10 మంది పిల్లల్ని కనొచ్చు, 1000 కోట్ల ఉన్నోడు 30 మంది పిల్లల్ని కనొచ్చు మరి, అంతే కదా. మరి
ఇది కరెక్ట్ కాదు. సో అందువల్ల ఏంటంటే నా దృష్టిలో ఎడ్యుకేషన్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనీ అండ్ ఎనర్జీ అండ్ టైం 100 రెట్లు లాభాన్ని ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మినిమం 100 టైమ్స్ అండి. అంటే నా ఉద్దేశం ఇంకా తక్కువ అండి అది. అంటే మీరు కొంతమంది చూస్తే 1000 రెట్లు ఉంటుంది. అంటే మీరు పెట్టిన టైం కానీ అంటే 4 ఇయర్స్కి వచ్చి బెనిఫిట్ మనీ కూడా తక్కువే కదండి. మీ ఎడ్యుకేషన్ 4 ఏళ్ళకి కలిపి ఎంత పెడతారండి? మొత్తం కలిపితే 10 లక్షలు పెట్టారు అనుకుందాం. అంటే కొంచెం మెరిట్ ఉంది, లేదా మెరిట్ కాదు 30 లక్షలు 25 లక్షలు వచ్చి రిటర్న్స్ లెక్క ఏంటి? మాకు ఇంత తక్కువ రిటర్న్ మాకు వద్దు, ఉద్యోగాలు ఎవరు చేస్తాడో, మేము వ్యాపారం చేసి ఒకేసారి కోట్లు సంపాదిస్తామని చెప్పి అమాయకత్వంలో చాలామంది పేరెంట్స్ తప్పుగా గైడ్ చేస్తున్నారండి పిల్లల్ని. మీకు జ్ఞానాన్నే ఇవ్వదు. సార్ బిజినెస్లో మీకు ఎంత మనీ ఉన్నా ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఇట్ ఇస్ గాన్. రియల్ ఎస్టేట్ ఉందండి, కరెక్ట్గానే చెప్పారు మీరు. రియల్ ఎస్టేట్ ఉంది, 9 సార్లు మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు. 10 కోట్లతో స్టార్ట్ చేస్తే 1000 కోట్లు సంపాదించారు. అక్కడ ఒక్క ప్రాజెక్ట్ రాంగ్ డిసిషన్ తీసుకుంటే 1000 కోట్లు జీరైపోతారు. బిజినెస్లో ఒక డిసిషన్ చాలండి, రాంగ్ ఎక్కువ అక్కర్లేదు. ఒక డిసిషన్ రాంగ్ డిసిషన్ ఇట్ ఇస్ గాన్ యాక్చువల్లీ. మీన్స్ 10 తీసుకున్నా మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే సైజు పెంచుకుంటే వెళ్తారు కదండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు చెప్పండి, మన భారతదేశంలో కదా ప్రపంచంలో చాలా ఉన్నాయి కదండి. ప్రాబ్లీ ఫస్ట్ జనరేషన్లో కొంత బ్యాలెన్స్గా చేయగలుగుతున్నారండి. సెకండ్ థర్డ్ జనరేషన్లో అసలు బ్యాలెన్స్ ఎక్కడ ఉందంటే డిసిషన్ వీళ్ళకి గ్రీడినెస్ ఎక్కువ ఉంటుందండి. సెకండ్ జనరేషన్ మా నాన్న మూర్ఖుడు 10 ఏళ్ళు కష్టపడితే 100 కోట్లు సంపాదించాడా, అదే నేనైతేనా షేర్ మార్కెట్లో పెడితే వాడు 1000 కోట్లు వచ్చిందని చెప్పి ఆవేశపడిపోతారు పిల్లలు. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇళ్లలో తిట్టేస్తారు నాన్నల్ని. నువ్వు అసలు ఏమి రాలేదు, నీకేం రాదు, నువ్వేం అమ్మట్లేదు, షేర్ మార్కెట్లో పెట్టచ్చు కదా, ఈ రియల్ ఎస్టేట్ కొట్టచ్చు కదా అని తెగ తినేస్తారు తల్లిదండ్రుల్ని. ఫస్ట్ జనరేషన్ బ్యాలెన్స్గా ఉంటాడు, ఆడ తప్పులు చేయడు. వీడి చేతికి వచ్చిన వెంటనే మాత్రం చేసేస్తాడు. ఎప్పుడైతే మీకు ఆ మాట అన్నాడో ఆడి చేతికి అసలు కొడతాడం మీరు. వాడు ఎప్పుడైతే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడో తండ్రి దగ్గర 100% వాడి బిజినెస్లోకి వెళ్ళకూడదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఒక జీవితం సరిపోయేది కదా పాత రోజుల్లో. అంటే ఏమి ఉండవు కదండి, అప్పుడు ఎంటర్టైన్మెంట్లు ఏముంటాయండి, ఏమి ఉండవు కదా. ఓన్లీ ప్యాకెట్ తగలేసేయాలి అంతే, ప్యాకెట్ ఇలాంటివి తప్పి మామూలుగా వేరే. ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంటే గంటలో 1000 కోట్లు బెట్టింగ్ వేసి పోగొట్టేయచ్చు. గంట కంటే ఎక్కువ పట్టదు 100 కోట్లు పోవాలన్నా కూడా. ఆన్లైన్ వచ్చిందా పోను సంపాదించి సైబర్ క్రైమ్స్ ఎవడని లాగేస్తాడు. నేను నిజంగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, బుర్రలేదు, నీ దగ్గర డబ్బులు లాగేయడం కూడా ఈజీ కదా. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చేసి ఎంతమందిని చేస్తాం. అందువల్ల ఏంటంటే మీరు మీ మీద డిపెండ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప డబ్బు మీద డిపెండ్ అవ్వకూడదు, మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే మీ పెట్టుబడే మీ బ్రెయిన్. డబ్బుని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ట్రై చేయకండి, బ్రెయిన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. అది 100 రెట్లు లాభాన్ని ఇస్తుంది. ఇది నా కంక్లూజన్. సో ఎడ్యుకేషన్ అనేది ఆల్వేస్ రిలయబుల్ అనమాట. సో 100% మీకు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది. సో దట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.